పార్టీ పదవుల్లో కాకుండా రాజకీయ సాధకారితతో కూడా ముస్లింలకు తగిన ప్రాధాన్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. 2019 ఎన్నికల్లో 4 మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించడమే కాకుండా 4 ఎమ్మెల్సీ స్థానాలు, అలాగే ఒక మైనార్టీ అమ్జద్ బాషా గారికి ఉప ముఖ్యమంత్రి కూడా ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 58 నెలల కాలంలో ముస్లిం మైనార్టీలకు వివిధ పథకాల కింద నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాలో జమ చేసిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మొత్తం దాదాపు 13,613 కోట్ల రూపాయలు ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. మరోవైపు నాన్ డిబేట్ పథకాలంటే ఇళ్ల స్థలాలు, విద్యా కానుక, సంపూర్ణ పోషణ వంటివి లెక్కేస్తే మరో 10,800 కోట్లు, అంటే ఆ 58 నెలల కాలంలో మైనార్టీలకు మొత్తం 24,413 కోట్లు ఇవ్వడం జరిగింది. అలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 24,000 కోట్ల పైచీలుక మైనార్టీలకి సంక్షేమం కోసం ఖర్చు పెడితే, అంతకుముందు 5 ఏళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం అందుకోసం చేసిన ఖర్చు కేవలం 2,665 కోట్లు మాత్రమే. ఇక్కడ గ్రహించాల్సి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 24,000 కోట్ల రూపాయలు పైచీలకు ఇస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2,665 కోట్ల రూపాయలే ఖర్చు చేయడం జరిగింది. అదే వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ మైనార్టీ కాంపోనెంట్ చట్టం సబ్ ప్లాన్ ను తీసుకురావడం జరిగింది. గతంలో హజ్కి వెళ్లాలంటే హజ్ యాత్రికులకు హైదరాబాద్ నుంచి వెళ్లేవాళ్లు. అందుకే విజయవాడ నుంచి నేరుగా వెళ్లే పరిస్థితి రావాలి, ఇది కొత్త రాష్ట్రం, ఇక్కడే విజయవాడ నుంచి తీసుకుని పోవాలని ప్రతి ముస్లిం సోదరుడికి అండగా నిలబడాలని అడుగులు వేయడం జరిగింది. ఆ దిశలోనే విజయవాడ నుంచి ఎంబార్స్మెంట్ పాయింట్ ను ఏర్పాటు చేసి హజ్ యాత్రికులకు హైదరాబాద్ కంటే విజయవాడ నుంచి మెరుగైన సేవలతో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పంపించాలని చెప్పేసి ఎంతో కృషి పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంబార్స్మెంట్ పాయింట్ ని గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఏర్పాటు చేసి హజ్ యాత్రకు వెళ్లే పెద్దలు, హజ్ యాత్రకు వెళ్లే హాజీలందరూ ఇబ్బంది పడతారని చెప్పేసి ఆ ఒక ఎంబార్స్మెంట్ పాయింట్ ఏర్పాటు చేస్తే, అలాగే విమానం టికెట్ 80,000 ఎక్కువ కావడంతో ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరించింది. మరి అందుకోసం అదనంగా 14 కోట్లు ఖర్చు చేశారు. ఏదైతే హజ్ యాత్రికులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి, మంచి సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళకి ఎంబార్స్మెంట్ పాయింట్ ని ఇక్కడి నుంచే విజయవాడ గన్నవరం నుంచే వెళ్లే తీరుగా ఏర్పాటు చేయాలి అని ఒక మంచి సంకల్పంతో ముస్లిం మైనార్టీలకి ఒక మంచి మనసుతో ఒక హజ్ యాత్రకు వెళ్లే హాజీలకి నా వంతు కూడా నేను మేలు చేయాలని ఒక మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే, అదే ఎంబాసీ పాయింట్ ని టీడీపీ ప్రభుత్వం ఆ పాయింట్ ని రద్దు చేసేశారు. రాయితీలు లేవు, ఎటువంటి హామీలు లేవు. ముస్లిం మైనార్టీలకి ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారే తప్ప తెలుగుదేశం నాయకులు వాళ్ళకి మేలు చేసిన పాపాన పోలేదు.